హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. ఈరోజు చింత చిగురు పచ్చడి చూపిస్తున్నాను చూడండి. ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ దొరికే ఈ చింత చిగురు ప్రస్తుతం అన్ని కూరల కంటే కూడా కాస్ట్లీయెస్ట్ అనమాట. కిలో 500 రూపాయల పైనండి చింత చిగురు. ఎండాకాలంలో విరివిగా దొరుకుతుంది, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, ఎన్నో పోషక విలువలు ఉన్నాయన్నమాట. కొంచెం చింత చిగురు మీకు క్వాంటిటీ తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పోపుకి సరిపడా నూనె వేసుకుని ఆ నూనె వేడెక్కిన తర్వాత నేనైతే చాలా కొంచెం చింత చిగురు తీసుకున్నానండి. ఇంతే చింత చిగురుతోటి నేను ఇప్పుడు చేస్తున్నాను. దీనికి ఒక చిన్న స్పూను ఆవాలు, కొంచెం అదే చిన్న స్పూన్ తోటి మెంతులు ప్లస్ ఎండుమిరపకాయలండి. 5 ఎండుమిరపకాయలు వేసానంతే, ఎక్కువ కారం తీసుకోదు ఇది. వీటిని బాగా వేపుకున్న తర్వాత నేనైతే రోట్లో చేస్తున్నానండి. చింత చిగురు పచ్చడి రుచి ఎక్కువ ఉంటుంది. మిక్సీలో వేసేస్తే మొత్తం పేసం అయిపోతుంది అనమాట. కాబట్టి ఇందులో చేస్తున్నాను. ఈ ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేగాక కొంచెం ఇంగువ వేసుకుని వీటన్నిటిని, ఈ పోపు దినుసులన్నిటినీ, వేగిన పోపుని ఈ పక్కన రోల్ రెడీగా పెట్టుకొని రోట్లో రెడీ పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఈ పోపు నూనె మిగిలింది కదండి, దీంట్లో కొంచెం ఇంగువ అవన్నీ ఉన్నాయి కదా, అందులోనే ఈ చింత చిగురు కడిగి పెట్టుకున్న చింత చిగురుని వేసేసుకోవాలి. అప్పుడు ఆ ఇంగువ అదంతా అందులోనే ఈ చింత చిగురు కొంచెం మగ్గుతుందనమాట. మరీ ఫ్రై చేసేస్తే ఇదవుతుందండి. లేత చింత చిగురు కొంచెం తీపితో ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ, అసలు పల్లెటూళ్ళల్లో అయితే ఈజీగా దొరికేవి. ఇప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు మాత్రమే మనం అప్పుడప్పుడు చూస్తున్నాం అనమాట ఈ చింత చిగురుని. పల్లెటూర్లలో అయితే చింత చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కడక్కడ దొరుకుతాయి. బట్ పట్టణాల్లో అయితే అసలు చింత చిగురు ఇలా మార్కెట్లో ఎప్పుడన్నా కనిపిస్తే తప్ప చూడడం అనేది తక్కువ అయిపోతుంది. ఇంత వేపుకుంటే సరిపోతుందండి, ఇంత మగ్గాలన్నమాట. ఈ చింత చిగురు కలర్ మారాలి అంతవరకే. ఎక్కువ వేపితే పోషక విలువలన్నీ ఇదైపోతాయి అన్నమాట ఇందులో. దీంతో పులిహోర, రసం, పప్పు అన్నీ చేసుకోవచ్చు. ఈ వేగిన పోపులో అండి దీనికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని నెమ్మదిగా దంచుకోవాలండి. ఇది పూర్తిగా పేస్ట్ అవ్వక్కర్లేదు, కచ్చా పచ్చాగా దంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా నలిగిన పోపులో మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి, ఇంత కన్సిస్టెన్సీ వరకు నలిగితే అయితే సరిపోతుంది ఇది. అందుకే రోట్లో దంచుకోవాలండి. మిక్సీలో అయితే కనుక మొత్తం పొడి ఎక్కువగా అయిపోతుంది అనమాట. ఒకవేళ మీకు కుదరకపోతే మిక్సీలో అయినా వేసుకోండి. వర్కింగ్ విమెన్ ఇన్ని చేసుకోవాలంటే వాళ్ళకి టైం సరిపోదు. ఆ తర్వాత ఇలా మగ్గిన చింత చిగురునంతటిని ఆ పోపులో వేసేసి మళ్ళీ అది ఆ పోపు ప్లస్ ఈ చింత చిగురు మొత్తంగా కలిసేటట్టుగా చక్కగా కలిపేటట్టు చక్కగా నూరేసుకున్నారంటే భలే రుచికరమైన చింత చిగురు రెడీ అవుతుందండి. చాలా వేడి చేస్తుందండి, బాడీని కంట్రోల్లో ఉంచుతుంది టెంపరేచర్. కాకపోతే అతిగా ఏదైతే తిన్నా ఆరోగ్యానికి అయితే మంచిది కాదు, ఇది అందరికీ తెలిసిందే కదా. ఎండాకాలం దొరికే మామిడి పళ్ళు, ఆవకాయ, మాగాయ ఏం చేసినా వేడేనండి. కాకపోతే పూర్వకాలం ఈ పచ్చళ్ళు తిని కూడా అంత మజ్జిగ తాగేవాళ్ళు కాబట్టి వాళ్ళు చక్కగా బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మజ్జిగ చేసుకోవాలంటే కూడా చాలామంది ఇళ్లలో టైం లేక పెరుగు వేసుకుంటాం కదా. బట్ దీనికి తగినంత మజ్జిగ తాగితే ఏం చేయదండి. ఇలా పూర్తిగా దంచుకున్న పచ్చడిని ఒక బౌల్లో తీసుకుని చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్స్ ఇందులో ఆయిల్ వేసేసుకుని చక్కగా కలిపి వడ్డించేసుకున్నారంటే సూపర్ టేస్టీ ఉంటుందండి. మాదైతే నిజంగా బాగుంది, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. మీరు తయారు చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఆయిల్ ఇప్పుడు మీరు దంచుకున్న రోట్లో కొంచెం అన్నం వేసేసి కొంచెం నూనె వేసేసి ముద్దలు కలిపెట్టిన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పూర్వకాలం వంటలు హెల్దీ అండ్ టేస్టీ ఎప్పుడు కూడాను. సో మీరు తయారు చేసి ఎలా కుదిరిందో చెప్పండి. ఇంకో మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.